అంత తౌడే ప్రభాకర్ ఈడు వచ్చినాడు చూడు మండలం ఏం పని అంటున్నారు. ఈరోజు చాలా సంతోషం. ఉమ్మడి కొత్తూరు మండలం మీ అందరూ చూసిన మీరందరూ ఆదరిస్తే మన మండలం తరఫున మీరందరూ దీవించినందుకు మీ వల్ల ఈరోజు ధైర్యంగా మన తరఫున మన ప్రాంతం తరఫున అసెంబ్లీలో కానీ ఎక్కడ అవసరం వచ్చిన చోట మన ప్రాంతం గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన ఇక్కడికి ఇచ్చేసినటువంటి అక్కలకు అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా నా పాత్రికేయులందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు చేస్తాం. మనమందరం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మన ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ఎవరికి ఎవరు శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యం చాలా గొప్పది. అవకాశం అందరికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కాబట్టి మనకు ఒక అవకాశం ఇచ్చిన ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజాప్రతినిధులుగా కొన్ని పార్టీల ఆధిపత్యం పక్కకెట్టి ప్రజలకు అవసరం ఉన్న దాంట్లో అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. గత ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు చేయవచ్చు, కొన్ని నష్టం కూడా చేయవచ్చు, కొన్ని ఆదర్శంగా ఉన్నాయి, కొన్ని బాధ కలిగించే విధంగా ఉన్నాయి. కానీ ఈరోజు ప్రజలకు అవకాశం ఇచ్చి ప్రజాపాలన కొనసాగించాలి, ప్రజలు మెచ్చే పరిపాలన సాగాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు మనమందరం కూడా కలిసిమెలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మిత్రులు మండల ప్రెసిడెంట్ అన్నట్టు చైర్మన్ గారు వెంకటరావు మున్సిపల్ చైర్మన్ గారు కాబట్టి ఏమైనా విషయాలు ఉంటే తప్పకుండా డిస్కషన్ చేయడం, అవసరం ఉన్న పనుల్లో ఇబ్బందులు జరగకుండా ఏదో ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అనే ఆందోళన అవసరం లేదు. ఏ విషయాలున్నా కొద్దిగా రాజకీయాలు చేయకుండా ఉదాహరణతో సౌదారణంగా పోవాలి. మనమందరం కొన్ని విషయాలు సడలింపు చేయాల్సి వస్తుంది. మీకు కూడా పార్టీలు ఉంటాయి, మీ పార్టీ నాయకులు చెప్తుంటారు ఎమ్మెల్యే వస్తే అడ్డం పెట్టి మాట్లాడండి, ఎమ్మెల్యే వస్తే అడ్డేసి మాట్లాడండి అని చెప్తున్నారు. అది తాత్కాలికం. మన రాజకీయ ఉనికి కోల్పోతాం అట్లా ఉంటే. కాబట్టి అందరం కూడా రాజకీయాల అందరూ ప్రోత్సహిస్తేనే ఎమ్మెల్యేలు అవుతాం, అందరూ ప్రోత్సహిస్తేనే చైర్మన్ అవుతాం, అందరూ ప్రోత్సహిస్తేనే మండల ప్రెసిడెంట్ అవుతాం. ఇక మండల ప్రెసిడెంట్ ఉండు, నేను ప్రోత్సహిస్తే మండల ప్రెసిడెంట్ అవుతాం. అవునా అంటే ఉదాహరణ చేస్తున్నా. ఆ రోజు నేను ప్రోత్సహించకపోతే మండల ప్రెసిడెంట్ కాదు. నేను ప్రోత్సహిస్తే ఎమ్మెల్యే అధ్యయనండి, నేను ప్రోత్సహించకపోతే ఎమ్మెల్యే అధ్యయనం. మీరందరూ ప్రోత్సహిస్తే నేను ఎమ్మెల్యే ఇక్కడ. నేను కూడా చెప్పుకుంటున్నాను, మీరందరూ ప్రోత్సహిస్తే ఇక్కడ ఎమ్మెల్యేగా కాగలిగింది. కాబట్టి కొన్ని విషయాలు ఒక దశ ఈ యొక్క రాజకీయ వ్యవస్థలో ఇవన్నీ వస్తుంటే పోతాం. అక్కడ మా చైర్మన్ ఉన్నాడు రాజగోపాల్ గారు, స్వయంగా తెలుసు, నాకు తెలుసు నేను ఎంత కష్టపడితే ఆ చైర్మన్ ఏంటో తెలుసు ఆ విషయం. కానీ రాజకీయ ఒత్తిడి, రాజకీయ కక్షలు అంటే
ఇవన్నీ ఒక తూతు మంత్రంగా పనిచేస్తాయి కాబట్టి శాశ్వతంగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి మనం అందరం కలిసి పనిచేద్దాం. ఇక్కడికి వచ్చిన అందరం కలిసి కూడా వచ్చి చర్చించుకుంటాం. ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి వాటిని పోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మన కార్యక్రమం ఎంఆర్ఓ గారు వాళ్ళ అధికారులను ఆ గ్రామ సరే ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళకి కొంచెం టైం ఉంది. ఆర్థిక పరిస్థితులు ఉండగా రేపు రాబోయే కాలంలో చాలా బాగుంటుంది. రాజశేఖర రెడ్డి ప్రతిపాదన ఉండదో దాన్ని తలపించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వంలో కూడా నేను ఉంటున్నా. అందుకే ఎక్కడ ఇబ్బంది అనేది తాత్కాలికంగా ఒక 5-6 నెలలు ఉంటుంది. 5-6 నెలల తర్వాత మన ప్రాంతం బాగుంటుంది, అన్ని బాగుంటాయి కాబట్టి తప్పకుండా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన మాటలు ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం మన గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఆ గ్రామ పెద్దల సమక్షంలో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క చెక్కించి ఆ యొక్క నాయకుల సమక్షంలో ఎంఆర్ఓ గారు తప్పకుండా వాళ్ళని పిలిచి ఆ గ్రామ పెద్దల సమక్షంలో ఆ చెక్కించి పంపించాల్సిందిగా ఈ కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా ఎంఆర్ఓ గారు కోరుతాము. గవర్నమెంట్ చేయడం చేస్తుంది. కోఆర్డినేషన్ తీసుకొని ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ కానీ కూడా ముఖ్యంగా విషయాలు కొద్దిగా ఎక్కువ నిర్మాణం వరకు సర్పంచ్ నుండి వాళ్ళు లేదు కాబట్టి విషయాల పైన మరి ముఖ్యంగా సెక్రటరీ పైన విలేజ్లో అవగాహన ఉంటుంది. ఇండియన్ వాటర్ కానీ అండర్గ్రౌండ్ రైల్వే కానీ కూడా బాగా ఇంకేమున్నా కానీ ఖచ్చితంగా వాళ్ళు చూసుకోవాలి. నాకు ఎక్కువ యాక్టివ్ ఉంటుంది ఖచ్చితంగా ప్రత్యేక అధికారులు కూడా అందరూ కూడా గవర్నమెంట్ కానీ అందరూ కూడా మంచిపోయే విధంగా చేస్తున్నట్టు అన్నట్టు అవసరానికి కార్యక్రమానికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ చూడమ్మా సిద్ధార్థనాథ్ అన్న ఒక నిమిషం అన్న ఫోన్ తీయాలన్న కింది అన్న ఫోన్ కింది ఒక నిమిషం అన్న అన్న ఒక నిమిషం రైట్ ఇక్కడ చూడమ్మా ఇక్కడ చూడాలన్న బాగరానా ఓకే బాగరానా
జరగాలి అమ్మ కొంచెం సైడ్ జరగాలి కొంచెం సైడ్ జరగాలన్నా అన్నా ఓకే ఓకే అన్న